ఇక లక్ష్మికి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఈరోజే డెలివరీ అయిపోవచ్చు, వాళ్ళ బామ్మకి విషయం చెప్పు అని డాక్టర్ నర్స్తో చెప్తుంది. ఇక డాక్టర్ మనసులో 7వ నెలవరి డెలివరీ అంటే ప్రీమెచ్యూర్ బిడ్డని కనాల్సి ఉంటుంది అని అనుకుంటుంది. మరోవైపు చారుకేశవ, పద్మాక్షి సహస్రాన్ని హాస్పిటల్కి తీసుకొని బయలుదేరతారు. చారుకేశవ యమునికి కాల్ చేసి సహస్రకు నొప్పులు మొదలయ్యాయని హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్తాడు. యమున చాలా కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే హాస్పిటల్కి వచ్చేస్తామని అంటుంది యమున. పండుతో సహస్రకు నొప్పులు మొదలయ్యాయని చెప్పి స్వామీజీ చెప్పిన ప్రసవ గడియలు వచ్చేసినట్లు ఉన్నాయిరా అని చెప్పి స్వామీజీని కలవడానికి వెళ్తారు. పద్మాక్షి చారుకేశవతో మర్దిగారు సహస్రకు నొప్పులు మొదలయ్యాయని విహారికి కాల్ చేసి చెప్పమని అంటుంది. ఇక చారుకేశవ కాల్ చేసిన విహారికి ఫోన్ కలవదు. ఇక డాక్టర్ పద్మాక్షి వాళ్ళకు ఎదురు వచ్చి సహస్ర వాళ్ళని వార్డుకు తీసుకెళ్తుంది. ఇక పద్మాక్షి సహస్ర మాత్రమే గదిలో ఉంటారు. అమ్మా, ఇంత సడన్గా ఎందుకు డెలివరీ అన్నావు? రేపు కదా నాకు డెలివరీ టైం అని అంటుంది సహస్ర. దానికి పద్మాక్షి, నీకు బిడ్డనివ్వబోతున్న సరోగేట్కి నొప్పులు మొదలవుతున్నాయి, అందుకే నీకు కూడా నొప్పులు వచ్చినట్లు చేయమన్నారు అని అంటుంది పద్మాక్షి. నాకు బిడ్డని ఇస్తున్న వాళ్ళు ఎవరమ్మా అని సహస్ర అడిగితే అవన్నీ ఎందుకు లేవే అని అంటుంది పద్మాక్షి. ఇక యమున స్వామీజీ దగ్గరికి వెళ్ళి ప్రసవ గడియలు మొదలయ్యాయి స్వామి, వారసుడికి ఏ ఇబ్బంది లేకుండా మీరే చూడాలి అని అంటుంది యమున. స్వామీజీ యమునతో, మీ వారసుడి విపత్తుని ఆపాలంటే ఒకటే మార్గం. మీ వారసుడి విషయంలో నిలబడాల్సింది నువ్వు కాదమ్మా, ఆ బిడ్డ తండ్రి. తన బిడ్డ కోసం సంకల్పించుకోవాలి. పుట్టబోయే వారసుడి కోసం తన తండ్రి నిలబడి భక్తి శ్రద్ధలతో ఆ బోళాశంకరుడికి 108 బిందెలతో అభిషేకం చేస్తే తప్ప ఆ విపత్తు తప్పదు. బిడ్డ తండ్రి వారసుడి కోసం ప్రేమతో ఆ పరమేశ్వరుడిని వేడుకుంటే తప్ప వారసుడిని కాపాడుకోలేమని అంటాడు స్వామీజీ. ఖచ్చితంగా నా కొడుకుతో మీరు చెప్పినట్లు చేయిస్తా, వారసుడిని కాపాడుకుంటా అని యమున అంటుంది. ఇక యమున పండుతో సహస్ర బిడ్డని కాపాడుకోవాలంటే విహారితో పూజ చేయించాలి అని అంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో విహారి గారు ఒప్పుకుంటారా అమ్మ అని పండు అడిగితే, అవునురా, నిన్న కూడా వాడు ఆ బిడ్డతో ఏ బంధం బాధ్యత లేనట్లు మాట్లాడాడు, అలాంటి వాడు ఒప్పుకుంటాడా అని అనుకుంటూ ఉంటుంది యమున. లక్ష్మమ్మ తనని వదిలేసి వెళ్ళిపోయిందని ఆయన కోపంగా ఉన్నారు, కానీ ఓ పసిబిడ్డ ప్రాణాల మీదకి వస్తే చూస్తూ ఊరుకోరమ్మా, కానీ మీరు చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలి అని పండు యమునతో అంటాడు. అవునురా, నా మాట వాడు కాదు అనడని యమున అంటుంది. పదండమ్మా, ముందు సహస్రమ్మ పరిస్థితి చూసి విహార్ గారు ఎక్కడున్నా ఆయనతో ఈ పూజ చేయిద్దామని అంటాడు పండు. ఇక సహస్ర ఉన్న హాస్పిటల్లోని లక్ష్మి, విహారి ఉంటారు. విహారికి తగిలిన కత్తిపోట్లకు డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇక లక్ష్మికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. యమున పండు హాస్పిటల్కి వస్తారు. యమున పక్కనే ఉన్న లక్ష్మిని చూసుకోదు. యమునని చూసి సహస్ర నొప్పులు వస్తున్నట్లు నటిస్తూ ఉంటుంది. ఇక యమున చారుకేశవ లోపలికి వస్తారు. యమున సహస్రకి ధైర్యం చెప్తుంది. ఇక డాక్టర్కి చేతులెత్తి దండం పెట్టి సహస్రని తన బిడ్డని కాపాడమని యమున వేడుకుంటుంది. యమునని పద్మాక్షి బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే యమున అక్కడే ఉంటానని అంటుంది. ఇక పద్మాక్షి బలవంతంగా యమునని బయటకు పంపిస్తుంది. ఇక మరోవైపు విహారికి కాల్ చేయమని యమున చారుకేశవతో చెప్పి కాల్ చేయడంతో ఫోన్ కలవకపోవడంతో ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో బామ్మ సిరికి ఏమైందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. బామ్మ వచ్చిన టైంకి యమున పక్కకి వెళ్ళిపోతుంది. బామ్మ వచ్చి చారుకేశవ వాళ్ళకి లక్ష్మి గురించి అడిగితే మాకు తెలియదు అంటారు. నర్సుని పిలిచి వాళ్ళ మనమరాలు సిరి అంట, ఎక్కడుందో చూపించండి అని అంటాడు చారుకేశవ. ఇక నర్సు లక్ష్మి దగ్గరికి బామ్మని తీసుకెళ్తుంది. ఇక డాక్టర్ బామ్మతో లక్ష్మి కండిషన్ క్రిటికల్గా ఉందని, కడుపునకు కూడా దెబ్బ తగిలిందని చెప్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.